నెల్లూరు జిల్లా సాగు చాలా ప్రత్యేకమైనది. రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో పోలిస్తే 40 నుంచి 60 రోజులు ఆలస్యంగా సాగు దిగుబడి వచ్చే ప్రాంతం నెల్లూరు జిల్లా అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇనమడుగులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిసి సందర్శించారు. అక్కడున్న రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. తేమ శాతం కొలతను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల నుంచి ప్రతి గింజ కొనుగోలు చేయాలని ఉన్నతమైన లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పక్కా ఏర్పాట్లు చేసిందన్నారు. పై పైన బాగానే ఉంటుంది కానీ వీళ్ళు మధ్యాహ్నానికి ఇంప్రూవ్ అవుతుంది. ఎలా ఉంది దిగుబడి ఎట్లా ఉంది? విఏ ఎక్కడ ఉన్నారు? ఇక్కడ విఏ టీపీసీ విఏ ఏ మిల్స్ ట్యాక్ చేశారు మనకి ఏరియాకి? ఏపీపీసీలో ఉన్నారు మన మొత్తం విస్తీర్ణం ఎంత నెలల ఈయనది మీరు ఎల్లుండికి షెడ్యూల్ చేశారా? చూసారా? వచ్చిందా మీకు మెసేజ్? మీకు మా సైడ్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పొరపాటు లేకుండా సాయంత్రం లోపు ఇంకొంచెం సమాచారం చెప్తాను. అది చెప్పి నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. అటువంటి పరిస్థితులు ఉంటాయి. చెప్పాను విధాన పొరపాటు చేస్తున్నారు. బంగారు ఆభరణాలలో సరికొత్త అధ్యాయం. చందన స్వర్ణ మందిర్ బంగారు ఆభరణాలు. మీ ఇంట జరుగు వివాహ వేడుకలకు సరికొత్త స్వర్ణ వైభవంతో స్వాగతం పలుకుతోంది చందన స్వర్ణ మందిర్. దేశం నలుమూలల నుండి సేకరించిన యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్, వేలాది రకాల కలెక్షన్స్. చందన ప్రత్యేకత 916 హాల్మార్క్ బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై 10% తగ్గింపు. మీ ఊహలకు ప్రతిరూపాలు చందన స్వర్ణాభరణాలు. విచ్చేయండి చందన స్వర్ణ మందిర్, ఏరియా హాస్పిటల్ రోడ్, ఆదోని, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, JNT రోడ్, సుళ్లూరుపేట. Please subscribe to N3 TV.